ఈరోజు మనం ప్రపంచంలో మరియు ఇండియాలో జరిగిన అత్యంత షాకింగ్ రైలు సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి జస్ట్ వార్తల్లో వచ్చి అందరూ మర్చిపోయే రకమైన విషయాలు కావు. ఇవి ఒక క్షణంలో వందలాది మంది జీవితాలను మార్చేసిన రియల్ స్టోరీస్. ఒక చోట చీకటి సొరంగాల్లో ప్రయాణికులు ఊపిరాడక నిశ్శబ్దంగా ప్రాణాలు వదిలేశారు. ఇంకో చోట చూసుకుంటే నిండు ప్రాణాలతో వెళ్తున్న రైళ్లు నదుల్లో సముద్రాల్లో కలిసిపోయాయి. కొంతమంది నిద్రలోనే కన్నుమూశారు. మరికొందరు తమ ఫ్యామిలీ మెంబర్స్ ఒడిలో, ఇంకొందరైతే సహాయం అందడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ వీడియోను ఎండ్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ప్రతి కథ మునుపటి కంటే సీరియస్ గా ఉంటుంది. లాస్ట్ లో వచ్చే ఇన్సిడెంట్ చూస్తే ప్రయాణం అనేది నిజంగా ఎంత సున్నితమైందో అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. వర్సైల్స్ రైల్ ఇన్సిడెంట్, ఫ్రాన్స్, 1842. ఇది ప్రపంచవ్యాప్తంగా రైల్వే సేఫ్టీ రూల్స్ నే మార్చేసిన సంఘటన. 1842 మే 8న ఫ్రాన్స్ లో జరిగింది. అదొక రాయల్ జర్నీ. ఆ ట్రైన్ రైలు పట్టాల మీద అత్యంత వేగంగా దూసుకుపోతోంది. కానీ అకస్మాత్తుగా ఊహించిన విధంగా ఇంజన్ యొక్క యాక్సిల్ విరిగిపోయింది. ఇక దాంతో ఇంజన్ పట్టాలు తప్పింది. దాని వెనుక ఉన్న బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. కొద్దిసేపట్లోనే మంటలు అంటుకున్నాయి. ఆ రోజుల్లో రైళ్లకు చెక్క బోగీలు ఉండేవి మరియు డోర్స్ బయట నుంచి లాక్ చేసేవారు. బయటకు రావడానికి ఇక దారి లేక జనం లోపలే ఇరుక్కుపోయారు. ఈ సంఘటనలో 55 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మరియు సేఫ్టీ సిస్టమ్స్ ప్రపంచవ్యాప్తంగా మారాయి. క్వింటెన్షిల్ ఇన్సిడెంట్, బ్రిటన్, 1915. యూరోప్లో జరిగిన ఈ సంఘటన రైల్వే చరిత్రలోనే ఒక మర్చిపోలేని విషాదం. అది 1915వ సంవత్సరం, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అక్కడ ఒకేసారి 3 రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అసలు ఏం జరిగిందంటే, ఒక రైలు తప్పుడు ట్రాక్ మీద ఆగి ఉంది. ఇక అదే పట్టాపై వేగంగా వస్తున్న రెండో రైలు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే కేవలం కొన్ని సెకండ్ల గ్యాప్ లో ఎదురుగా వస్తున్న మూడో రైలు కూడా వచ్చి ఆ రెండింటిని ఢీకొనింది. అలా 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయాయి. అప్పట్లో రైళ్లలో వెలుతురు కోసం గ్యాస్ దీపాలు వాడేవారు. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల భారీ మంటలు చెలరేగాయి. ఆ ఘోరంలో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఎంత దారుణంగా ఉన్నాయంటే లోపల ఉన్న వారిని గుర్తుపట్టడం కూడా సాధ్యం కాలేదు. సియూరియా స్టేషన్ ఈవెంట్, రొమేనియా, 1917. 1917 జనవరి 13న ప్రపంచం మళ్ళీ యుద్ధంలో ఉన్న టైం అది. ఒక రైలులో సోల్జర్స్, గాయపడిన వారు మరియు సామాన్య జనం ఉన్నారు. రైలు ఒక డౌన్ వాల్ మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ ఎంత ట్రై చేసినా రైలు అప్పటికే కంట్రోల్ తప్పిపోయింది. వేగం గంటకు 100 కిలోమీటర్లకు చేరుకుంది. ఇక ఆపై రైలు ఒక స్టేషన్ దగ్గర పట్టాల నుంచి ఎగిరిపోయింది. బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఇక అధికారంగా 600 మంది అని చెప్పిన అంచనాల ప్రకారం 1000 మందికి పైగా ఆ ప్రమాదంలో చనిపోయారు. బాల్వానో టన్నెల్ కేస్, ఇటలీ, 1944. 1944 మార్చి 3న ఇటలీలోని ఒక చిన్న ఏరియా బాల్వానో టన్నెల్లో ఈ విషాదం జరిగింది. ఒక పొడవైన రైలు ఇరుకైన టన్నెల్లోకి వెళ్లి సడన్ గా ఆగిపోయింది. ఆ రైలు ఇంజన్లు బొగ్గుతో నడిచేవి. ఇక సొరంగం లోపల పొగ వల్ల కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పాయిజన్ లా మారింది. ప్రజలకు తాము ప్రాణాలు కోల్పోతున్నామనే విషయం కూడా తెలియదు. ఆ గ్యాస్ కనిపించదు, స్మెల్ కూడా ఉండదు, కేవలం నిద్రను ఇస్తుంది. జనం కూర్చున్న చోటే స్పృహ కోల్పోయారు. మార్నింగ్ రెస్క్యూ టీం వచ్చేసరికి ఒక్క గీత కూడా లేకుండా 517 మంది శవాలు కనిపించాయి. అందుకే దీనిని ఇప్పటికీ ద సైలెంట్ డెత్ ట్రైన్ అని పిలుస్తారు. అరియాలూర్ ట్రైన్ ఇన్సిడెంట్, ఇండియా, 1956. ఇది స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత షాకింగ్ రైల్ ఇన్సిడెంట్స్ లో ఒకటి. 1956 నవంబర్ 23న తమిళనాడులోని అరియాలూర్ దగ్గర మరుడయ్యార్ నదిపై ఉన్న వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. అదే సమయంలో వస్తున్న రైలు నేరుగా నదిలోకి పడిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు తమ పదవికి కూడా రాజీనామా చేశారు. టంక్షన్ రైల్వే ఈవెంట్, చైనా, 1976. 1976 జూలై 28న చైనాలో సంభవించిన భారీ భూకంపం కారణంగా రైల్వే వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. పట్టాలు విరిగిపోవటం, వంతెనలు కూలిపోవటం వల్ల ఆ సమయంలో నడుస్తున్న రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదానికి గురయ్యాయి. మొత్తం భూకంపంలో సుమారు 2,40,000 మంది మరణించగా రైల్ నెట్వర్క్ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. ప్రకృతి విపత్తు రైలు రవాణాపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
బాగ్మతి రివర్ కేస్, బీహార్, ఇండియా, 1981. ఇది భారత చరిత్రలోని అత్యంత సీరియస్ రైలు ప్రమాదంగా పరిగణించబడుతుంది. 1981 జూన్ 6న బీహార్లోని బాగ్మతి రివర్ మీద ఈ ఘటన జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు వంతెనపైకి రాగానే అకస్మాత్తుగా పట్టాలు తప్పి నేరుగా నదిలో పడిపోయింది. ఆ సమయంలో విపరీతమైన గాలి ఉండటం వల్ల సహాయక చర్యలు కూడా అందలేదు. అధికారిక లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 235 అని చెప్పినప్పటికీ స్వతంత్ర అంచనాల ప్రకారం 500 నుంచి 800 మందికి పైగా నీళ్ళలో కలిసిపోయారు. ఫిరోజాబాద్ రైల్ ఇన్సిడెంట్, యూపీ, 1995. 1995 ఆగస్టు 20న యూపీలోని ఫిరోజాబాద్ దగ్గర ఈ దారుణం జరిగింది. పురుషోత్తం ఎక్స్ప్రెస్ మరియు కాళింది ఎక్స్ప్రెస్ ఒకే పట్టాపైకి రావడం వల్ల ఎదురెదురుగా ఢీకొన్నాయి. బోగీలు ఒకదానిలో ఒకటి దూసుకు వెళ్లాయి. జనం సీట్లలోనే నలిగిపోయారు. మంటలు, పొగ నిండిపోవడంతో బయటకు రావడానికి దారి లేకపోయింది. ఈ ఘటనలో 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక చిన్న సిగ్నల్ తప్పు ఎంత ఘోరానికి దారి తీస్తుందో ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తుంది. కన్నా రైల్వే ఇన్సిడెంట్, పంజాబ్, 1998. 1998 నవంబర్ 26న పంజాబ్లోని కన్నా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కోల్కతా వెళ్తున్న జమ్మూ తావి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా ఆ బోగిలను అమృత్సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ మెయిల్ అనే ఒక ట్రైన్ ఢీకొట్టింది. అర్ధరాత్రి ప్రజలు నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. ఈ ఘటనలో 212 మంది చనిపోయారు. కారణం చూసుకుంటే రాంగ్ సిగ్నలింగ్ మరియు ట్రాక్ ఇష్యూస్. గైసల్ స్టేషన్ ఈవెంట్, వెస్ట్ బెంగాల్, 1999. వెస్ట్ బెంగాల్లోని గైసల్ దగ్గర 1999 ఆగస్టు 2న అర్ధరాత్రి జరిగిన సంఘటన ఇది. అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ మరియు బ్రహ్మపుత్ర మెయిల్ ఒకే పట్టాపైకి వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. స్టేషన్ మాస్టర్ చేసిన పొరపాటు వల్ల ఈ రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. అవి ఢీకొన్న దాటికి బోగీలు గాలిలోకి ఎగిరిపోయాయి. ఈ ఘటనలో 285 మంది చనిపోయారు. ఇక ఇప్పుడు 2000వ సంవత్సరం తర్వాత జరిగిన సంఘటనల గురించి చూద్దాము. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోయింటే వెంటనే ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మీరు ఏ సంవత్సరంలో పుట్టారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక లేట్ చేయకుండా ఆ తర్వాత జరిగిన ఆ మిగతా షాకింగ్ ఇన్సిడెంట్స్ లోకి వెళ్ళిపోదాం పదండి. రఫీగంజ్ రైల్వే మిస్టరీ, బీహార్, 2002. ఇప్పటికీ ఒక మిస్టరీ ఇన్సిడెంట్ అని పిలువబడే ఘటన ఇది. 2002 సెప్టెంబర్ 9న బీహార్లోని రఫీగంజ్ దగ్గర రాజధాని ఎక్స్ప్రెస్ వేగంగా వెళ్తోంది. అకస్మాత్తుగా రైలు ఒక వంతెన నుంచి ఎండిపోయిన నదిలోకి పడిపోయింది. అధికారిక లెక్కల ప్రకారం 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దర్యాప్తులో అధికారులు ఒక షాకింగ్ విషయం చెప్పారు. పట్టాలను ఎవరో కావాలనే వదులు చేశారని, ఇది అప్పట్లో ఉన్నటువంటి నక్సలైట్ల కుట్రాన్ని తేల్చారు. అయితే వంతెన పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికీ కొందరు వాదిస్తుంటారు. అందుకే దీనిని ఒక మిస్టరీ ఇన్సిడెంట్ గా పిలుస్తారు. పాముకోవా రైల్ కేస్, టర్కీ, 2004. 2004 జూలై 22న టర్కీలో కొత్త హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ జరుగుతోంది. రైలు వేగంగా ఉంది, కానీ ట్రాక్ అంత స్పీడ్ కి రెడీగా లేదు. ఒక షార్ప్ టర్న్ వచ్చింది. డ్రైవర్ స్పీడ్ తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది. రైలు పట్టాలు తప్పింది. బోగీలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. క్వీన్ ఆఫ్ ది సీ ఇన్సిడెంట్, శ్రీలంక, 2004. డిసెంబర్ 26, 2004న సునామీ వచ్చినప్పుడు శ్రీలంక తీరంలో ఈ విపత్తు జరిగింది. సముద్రపు అలలు రైలుని బొమ్మలాగా ఎత్తి పడేశాయి. బోగీలు బోల్తా పడ్డాయి. ప్రజలు లోపలే చిక్కుకుపోయారు. ఒక్క రైలులోనే 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రాణ నష్టం జరిగిన సంఘటన. శాంటియాగో డే కాంపోస్టెలా కేస్, స్పెయిన్, 2013. 2013 జూలై 24న స్పెయిన్లో అతివేగం మరియు మానవ తప్పిదం వల్ల ఈ సంఘటన జరిగింది. రైలు గంటకు 190 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. స్టేషన్ రాబోతోంది, కానీ డ్రైవర్ ఫోన్లో డిస్ట్రాక్ట్ అయ్యి వేగం తగ్గించలేదు. ఒక మలుపు వద్ద రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పి కాంక్రీట్ గోడకు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 79 మంది ప్రాణాలు కోల్పోయారు. హైస్పీడ్ ట్రైన్స్ నడిపేటప్పుడు ఒక్క సెకండ్ ఏకాగ్రత తగ్గిన ఎంత ప్రమాదమో ఈ ఇన్సిడెంట్ నిరూపించింది. కాన్పూర్ రైల్ ఇన్సిడెంట్, యూపీ, 2016. 2016 నవంబర్ 20న తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇండోర్ నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులోని 14 బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కి కుప్పగా మారిపోయాయి. ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలిసే లోపే ప్రాణ నష్టం జరిగింది. ఈ విషాదంలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. దర్యాప్తులో అధికారులు ఒక షాకింగ్ విషయాన్ని
గుర్తించారు. పట్టాలో ఉన్న ఒక చిన్న చీలిక, అదే రైల్ ఫ్రాక్చర్ మరియు సరైన మెయింటెనెన్స్ లేకపోవటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. పట్టాల నిర్వహణలో చిన్న అజాగ్రత్త కూడా ఎంతటి భారీ విపత్తుకు దారితీస్తుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం. బాలాసోర్ రైల్ ఇన్సిడెంట్ ఒడిశా 2023. ఇది మన దేశాన్ని కుదిపేసిన ఇటీవల కాలపు అత్యంత బాధాకరమైన సంఘటన. 2023 జూన్ 2వ తేదీ సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఒకేసారి 3 రైళ్లు ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి. షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ సిగ్నలింగ్ వ్యవస్థలో జరిగిన లోపం వల్ల మెయిన్ లైన్ లోకి వెళ్లాల్సింది పోయి పక్కనే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఉన్న లూప్ లైన్ లోకి దూసుకువెళ్లింది. ఫుల్ స్పీడ్ తో వెళ్తున్న కోరమాండల్ ఇనుప ఖనిజంతో ఉన్న ఆ గూడ్స్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉందంటే కోరమాండల్ బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ మీద పడిపోయాయి. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలపై పడి ఉన్న ఆ బోగీలను ఢీకొట్టింది. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘోరం వల్ల ఆ ప్రాంతమంతా చాలా భయంకరంగా మారిపోయింది. ఈ ఇన్సిడెంట్ లో అధికారికంగా 296 మంది ప్రాణాలు కోల్పోయారు మరియు 1000 మందికి పైగా గాయపడ్డారు. దర్యాప్తులో తెలిసింది ఏంటంటే సిగ్నలింగ్ ఇంటర్లాకింగ్ సిస్టంలో జరిగిన మానవ తప్పిదం ఈ పెను ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ను ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ఫస్ట్ మీరే చూడవచ్చు.